బేలూరు చెన్నకేశవ ఆలయం క్రీస్తు శకం 1117లో హొయసలరాజు విష్ణువర్ధన నిర్మించారు. శ్రీ చెన్నకేశవ విష్ణు అవతారంలో అక్కడ కొలువుతీరాడు. హొయసల శైలిలో అద్భుతమైన శిల్పకళ, నర్తించే మదనికా శిల్పాలు, ప్రతి చిన్న గోడలపై సూక్ష్మమైన కథన శిల్పాలు, నక్షత్రాకార వేదిక ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలు. హలేబీడు హొయసలేశ్వర ఆలయం క్రీస్తు శకం 12వ శతాబ్దం హొయసల రాజులు నిర్మించారు. ఇక్కడ శివుడు హొయసలేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ద్వంద్వ ఆలయం రామాయణం, మహాభారతం, భాగవతంలోని కథలు గోడలపై చెక్కబడినవి. సబ్బురాయిపై అతి సూక్ష్మమైన శిల్పాలు, అపూర్వమైన శిల్ప నైపుణ్యం, రాతిలో జీవమన్నట్లు ఇక్కడ ప్రత్యేకతలు. ఇది హొయసల సామ్రాజ్య శిల్పకళకు పరాకాష్ట. ఒకే రాయిలో అంతటి వివరాలు చెక్కడం ఇప్పటికీ శిల్పకారులకు సవాల్. యుద్ధాల వల్ల హలేబీడు కొంత నాశనమైన మిగిలిన శిల్పాలు ప్రపంచ వారసత్వ స్థాయిలో ఉన్నాయి. కర్ణాటకలోని బేలూరు, హలేబీడు ఆలయాలు చూస్తే ఒక ప్రశ్న తప్పక వస్తుంది: యంత్రాలు లేని కాలంలో ఇంత సూక్ష్మమైన శిల్పాలు ఎలా చెక్కారు అని. హలేబీడు ఆలయ గోడలపై నర్తించే దేవతలు, నగలు, జుట్టు వంకలు, జంతువుల కండరాల కదలికలు ఇవన్నీ ఒకే రాయిలో ఎటువంటి జాయింట్లు లేకుండా చెక్కబడ్డాయి. రహస్యం ఏంటంటే హొయసలలు ఉపయోగించింది సబ్బురాయి. కొత్తగా తవ్వినప్పుడు ఇది మృదువుగా ఉంటుంది. చెక్కిన తర్వాత గాలికి తాకి రాయిలా గట్టిపడుతుంది. ఇది వారికి సహజమైన లైవ్ మెటీరియల్ లాంటిది. బేలూరు ఆలయంలో కొన్ని శిల్పాలు తిప్పితే స్వల్పంగా కదులుతాయి, వేలితో నొక్కితే కంపించినట్టు అనిపిస్తాయి. ఇది మాయ కాదు, బ్యాలెన్స్ ఇంజనీరింగ్. ఎలా చేశారంటే ప్రతిమలను పూర్తిగా గోడకు అంటించకుండా లోపల చిన్న ఖాళీలు వదిలి బరువు కేంద్రాన్ని ఖచ్చితంగా లెక్కించారు. ఇది నేటి మెకానికల్ ఇంజనీరింగ్కు సమానం. యంత్రాలు లేకుండా కొలతలు ఎలా పట్టారు? ఆ కాలంలో స్కేలు, లేజర్, మిషన్లు ఏమీ లేవు. అయినా శిల్పాలు సిమ్మెట్రీలో పరిపూర్ణం. వారి రహస్య పద్ధతులు, తాళమానం, తాడులు, బొగ్గురేఖలు, శిల్పశాస్త్ర గ్రంథాలు. శిల్పాలన్నీ కథలు చెప్పేవే. హలేబీడు గోడలు ఒక రాతి పుస్తకం లాంటివి. రామాయణం, మహాభారతం, భాగవత కథలు ఎడమ నుంచి కుడికి నడిస్తే ఒక సినిమా చూసినట్టు కథ సాగుతుంది. అసలైన మిస్టరీ ఏంటంటే ఇంత నైపుణ్యం ఉన్నా శిల్పకారుల పేర్లు, సంతకాలు లేవు. విద్యే ముఖ్యం, వ్యక్తి కాదు అనే సంస్కృతి. బేలూరు, హలేబీడు ఆలయాలు చెబుతున్న సందేశం ఒక్కటే: యంత్రాలు లేకపోయినా జ్ఞానం ఉంటే అద్భుతాలు సాధ్యమని.